లంచ్ బాక్స్ పెడుతున్నానండి. ఇది మ్యాంగో రైస్, బ్రౌన్ రైస్తో చేశానండి. చూడండి, చల్లగా అయిన తర్వాత పొడి పొడి ఆడుతూ ఉంటుంది. మనకి వేడిగా ఉన్నప్పుడు అయితే జిగురుగా ఉంటుంది. ఇది రైస్కి జిగురు ఎక్కువ ఉంటుందండి, బ్రౌన్ రైస్కి, రెడ్ రైస్కి. అందుకని చల్లగా అయిన తర్వాత మనం ఏం చేయాలన్నా పొడి పొడి ఆడుతూ ఉంటుంది. ఇది ములక్కాడ, ఆలుగడ్డ, కాబోలి శనగల కూర అండి. ఇది గోధుమ రవ్వ స్వీట్ అండి. ఇది చాలా టేస్టీ స్వీట్ అండి. ఇది కొబ్బరిపాలు వేసి చేశాను. కొంచెం మనం వాటర్గా దించుకుంటే మనం తినే టయానికి ఇలాగ గట్టిగా అయిపోతుందండి. దీన్ని ఇంకా కొంచెం వాటర్గా కావాలనుకుంటే మనం ఇంకా కొంచెం మిల్క్ ఎక్కువ వేసుకోవాలి. కొబ్బరి మిల్క్ కానీ మామూలు మిల్క్ కానీ. నేనైతే కొబ్బరి పాలతోనే చేస్తానండి, మామూలు పాలతో చేయను. స్వీట్ ఒక బాక్స్ అండి. మష్రూమ్స్ కర్రీ అండి. ఈ మష్రూమ్స్ చిన్నవి అయితే మష్రూమ్స్లా వండుకుంటే చాలా బాగుంటాయండి. పెద్దవి అయితే ముక్కలు కొయ్యాలి. కానీ దీన్ని కొబ్బరి వేసి కొంచెం దగ్గర ఫ్రైలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. పచ్చిరొయ్యల కూర అండి. పచ్చిరొయ్యలు టమాటా వేసి చేశాను, చాలా టేస్ట్గా ఉందండి. ఇది మ్యాంగో రైస్కి బాగుంటుంది, వైట్ రైస్ కూడా చాలా బాగుంటుందండి. చేపల పులుసు అండి. ముక్క ఎడిపోకుండా తీసుకోవాలి. ఒక 2 గంటలు చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇప్పుడు వండుకొని పొద్దునకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దీన్ని ఇడ్లీతో కానీ వైట్ రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూర రుచే వేరండి. చేపల పులుసు అండి, మునక్కాడ కూర, మష్రూమ్స్, స్వీటు, మ్యాంగో రైసు, పచ్చిరొయ్యల కూర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా